నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం జల్లికట్టు. జనవరి మాసం వచ్చినప్పుడల్లా తమిళనాడు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పొంగల్ లేదా సంక్రాంతి సమయం వచ్చింది అని అంటే చాలు ఒకే ఒక్క చర్చ జరుగుతూ ఉంటుంది. అదే జల్లికట్టు. ఈ జల్లికట్టు అనే క్రీడ ఏదైతే ఉందో ఇది సాంస్కృతికంగా లేదు వాళ్ళ యొక్క ఆచారంగా వస్తుంది అని తమిళులు భావిస్తారు. అయితే యానిమల్స్ని హామ్ చేస్తున్నారు, కొన్నిసార్లు యానిమల్స్ చనిపోతున్నాయి, కొన్నిసార్లు మనుషులు కూడా చనిపోతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు 2014 సంవత్సరంలో జల్లికట్టు మీద బ్యాన్ విధించింది, నిషేధించింది. అయినా సరే 2017 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం దీనిని సర్కంవెంట్ చేయడానికి, అంటే ఆలా ద్వారా వెళ్లకుండా చుట్టూ తిరిగి షార్ట్కట్లో వెళ్ళడానికి వేరొక చట్టం తీసుకువచ్చింది. ఆ చట్టం ప్రకారం మళ్ళీ జల్లికట్టు కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం 5 మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఇప్పుడు ఆ 5 మెంబర్ బెంచ్ ఏదైతే ఉందో అది జడ్జ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంకా జడ్జ్మెంట్ని రిలీజ్ చేయలేదు. సో దీనికి సంబంధించి సంక్రాంతి దగ్గరకు వస్తుంది. జల్లికట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాంట్రవర్షియల్, అలానే తమిళ యొక్క కల్చరల్ బిలీఫ్స్ ఉన్నాయి, ఇక్కడ లీగాలిటీస్ ఏంటి, యానిమల్ రైట్ అసోసియేషన్స్ ఏంటి, ఇలా చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు జల్లికట్టు అంటే ఏంటి, జల్లికట్టుకి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్తోంది, జల్లికట్టుకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమని చెప్తున్నారు, జల్లికట్టుకి అగెయిన్స్ట్గా ఏమేమి పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, జల్లికట్టు లాంటి క్రీడలు ఇంకేమన్నా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ జల్లికట్టు అనే అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? A constitution bench of the Supreme Court reserved for judgment a batch of petitions seeking to strike down a Tamil Nadu law that protects Jallikattu by claiming that the bull taming sport is a cultural heritage of the state and is protected under Article 29, Clause 1 of the Indian Constitution. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయింది. ఆ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంతకీ తీర్పు ఎందుకు ఇవ్వడానికి రెడీగా ఉందంటే కొంతమంది పిటిషన్స్ వేశారు సుప్రీంకోర్టులో. ఏమని? ఏదైతే తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుని కాపాడడానికి ఒక చట్టం చేసిందో, ఏదైతే సుప్రీంకోర్టు బ్యాన్ విధించిందో దానిని సర్కంవెంట్ చేయడానికి ఏదైతే చట్టం తీసుకొచ్చిందో దానిని స్ట్రైక్ డౌన్ చేయమని, దాన్ని కొట్టివేయమని చెప్పాను. అయితే ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం అసలు ఫస్ట్ ప్లేస్లో ఈ లా ఎందుకు తీసుకొచ్చింది అంటే ఈ బుల్ టైమింగ్ స్పోర్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ రాష్ట్రం యొక్క కల్చరల్ హెరిటేజ్, అంటే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన ఆచార వ్యవహారాలు అని. అండ్ ఏదైతే ఈ కల్చరల్ హెరిటేజ్ అనే అంశం ఉందో మన ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 29 క్లాజ్ 1 ద్వారా పరిరక్షించబడింది. ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 రెండు కూడా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనే అంశం గురించి ప్రస్తావిస్తాయి. రెండు కూడా ప్రాథమిక హక్కులే. సో ప్రాథమిక హక్కులకు ఒకవేళ ఉల్లంఘన జరిగితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు కదా. కానీ సుప్రీంకోర్టు ఏమో యానిమల్ రైట్స్ని దృష్టిలో పెట్టుకుని జల్లికట్టు బ్యాన్ విధించింది. వీళ్ళేమో మీరు మా కల్చరల్ రైట్స్ని అలా ఎలా నిషేధిస్తారు అని చెప్పి వీళ్ళు ఇంకో లా తీసుకొచ్చారు. అండ్ హెన్స్ దేర్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బెంచ్ విచ్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ద సుప్రీం కోర్ట్. వైల్ దీస్ ప్రాక్టీసెస్ మే బీ డీప్లీ రూటెడ్ ఇన్ ద కల్చర్ and traditions of certain communities, they are often controversial and have been criticized by animal welfare advocates. అంటే ఒకవైపు ఈవెన్ దో వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నా, వాళ్ళ కల్చర్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఏదైతే వారసత్వంగా వచ్చిందో అక్కడ వాళ్ళ జంతువులకు కూడా హామ్ చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ యానిమల్స్, కొన్నిసార్లు మనుషులు కూడా చనిపోతున్నారు. సో ఇన్ ఎనీ విచ్ వే అది ఎవరికి కూడా మంచి చేసే విధంగా లేదు. అలాంటప్పుడు అలాంటి కల్చర్ని ఫాలో ఎందుకు చేయాలి, అందుకని దాని మీద బ్యాన్ విధించామని యానిమల్ రైట్స్ అసోసియేషన్స్ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. బట్ ఈవెన్ దెన్ యాజ్ వి ఆల్ నో తమిళనాడు ప్రభుత్వం దానికి సంబంధించి లా చేసిన ఆ లా ప్రకారమే జల్లికట్టుని ఈవెన్ 2023 సంవత్సరంలో కూడా కోవిడ్ ఉన్నా సరే 50% అటెండెన్స్తో ఎవరైతే డబుల్ వ్యాక్సినేషన్ డోస్ తీసేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, జల్లికట్టుని వీక్షించవచ్చు అని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా చెప్పిన 2-3 రోజుల క్రితం. అండ్ హెన్స్ ఇట్ అగైన్ గెయిన్ ప్రామినెన్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్త గమనించాలి. బుల్ అంటే అర్థమైంది ఎద్దు అని, బట్ వాట్ ఈస్ బుల్ టేమింగ్ స్పోర్ట్? స్పోర్ట్ అంటే క్రీడ, అది కూడా తెలుసు. బట్ టేమింగ్ అంటే ఏదైనా క్రూర జంతువు లేదా ఏదైనా వైల్డ్ అనే అంశం ఏదైతుందో, వైల్డ్ యానిమల్ అవ్వచ్చు, దానిని కంట్రోల్లోకి తెచ్చుకోవడం. మామూలుగా హిందీలో అయితే కాబూమే లానా అంటారు. సో ఆ విధంగా ఒక యానిమల్ని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు అండ్ వాళ్ళు బుల్ని కంట్రోల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని బుల్ టేమింగ్ స్పోర్ట్ అన్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఒక గేమ్లో టైగర్ని కంట్రోల్ చేయడానికి చేస్తే దాన్ని టైగర్ టేమింగ్ స్పోర్ట్ అంటారు. నౌ కమ్స్ ద క్వశ్చన్, అసలు ఇంతకీ జల్లికట్టు అంటే ఏంటి? వాట్ ఈస్ జల్లికట్టు? Jallikattu is a traditional sport that is popular in the Indian state of Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలో ఎప్పటి నుంచో వస్తున్న ఒక క్రీడ ఇది. The sport involves releasing a wild bull into a crowd of people and the participants attempt to grab the bull's hump and ride it for as long as possible or attempt to bring it under control. సో తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆట ఎలా జరుగుతుంది అని అంటే కొంతమంది జనాలు అందరూ గుంపుగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ గుంపులోకి ఒక వైల్డ్ బుల్ని వదులుతారు. అంటే ఇట్స్ నాట్ డొమెస్టికేటెడ్ బుల్, మామూలుగా ఇంట్లో పెంచుకునే బుల్ కాదు, అది ఒక వైల్డ్ బుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ స్పీస్ ఆర్ బ్రీడ్ అని చెప్పవచ్చు.
దాన్ని వదిలేసినప్పుడు దాని యొక్క హంప్ ఏదైతే ఉందో దానిని పట్టుకుని ఆ బుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. దట్స్ ద స్పోర్ట్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి డ్యూరింగ్ ద తమిళ్ హార్వెస్ట్ ఫెస్టివల్ పొంగల్. అదే మన దగ్గర అయితే సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అని పిలుస్తాము. ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ జల్లికట్టు మన దగ్గర జరగదు, మన దగ్గర ఎడ్ల పోటీలు జరుగుతుంటాయి. కాకపోతే ఆ ఎడ్ల పోటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 2014 సుప్రీంకోర్టు బ్యాన్ విధించినప్పుడు మన దగ్గర ఆపేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఏమో ఒక లా తీసుకువచ్చి దాన్ని సర్కమ్వెంట్ చేసింది. అండ్ దాట్స్ వై దేర్ ఈస్ అ డిస్కషన్ అబౌట్ దిస్ జల్లికట్టు. దీనికి సంబంధించిన సమస్యలు ఏంటి, వాట్ ఆర్ ద అసోసియేటెడ్ కన్సర్న్స్ అని గమనిస్తే the primary question involved was whether Jallikattu should be granted constitutional protection as a collective cultural right under Article 29 Clause 1. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, జల్లికట్టు అనేది వాళ్ళ యొక్క కల్చర్. సో వాళ్ళు కల్చర్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. సో కల్చర్ని ప్రమోట్ చేసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్లో భాగం కదా, ఆర్టికల్ 29 Clause 1 ప్రకారం, లేదు ఇన్ జనరల్గా అయినా సరే ఆర్టికల్ 29 ప్రకారం. సో దాని బేసిస్ మీద మేము ఇచ్చేస్తాము, మేము అడిషనల్గా ఏమి చేయట్లేదు అని అంటున్నారు. సో నిజంగానే జల్లికట్టుకి ఆ అవకాశం లేదా అధికారం లేదా ఆ ప్రొవిజన్ కల్పించవచ్చా అనేది ఒకటి కన్సిడర్ చేయాలి. ఆర్టికల్ 29 Clause 1 ఇస్ అ ఫండమెంటల్ రైట్, అదొక ప్రాథమిక హక్కు, గ్యారంటీడ్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్స్. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ కూడా తెలుసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్లో కూడా రైట్ టు ఈక్వాలిటీ అని, రైట్ టు ఫ్రీడమ్ అని, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని, ఇలా వివిధ రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్స్కి సంబంధించిన అంశంలో ఇది కూడా వస్తుంది. సో ఆ విధంగా కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళది, సో అది వాళ్ళ హక్కే కదా, ఆ హక్కునే కాపాడుకుంటున్నాం మేము అని తమిళులు చెప్తున్నారు. ద కోర్ట్ ఎగ్జామిన్డ్ ఇఫ్ ద లాస్ పర్పెచుయేట్ క్రుయాలిటీ టు యానిమల్స్ ఆర్ వర్ యాక్చువల్లీ ఎ మీన్స్ టు ఎన్ష్యూర్ ద సర్వైవల్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద నేటివ్ బ్రీడ్ ఆఫ్ బుల్స్. సో ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం ఈ జల్లికట్టును ప్రమోట్ చేస్తూ క్రుయాలిటీని ఇంకా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుందా, యానిమల్స్ రైట్స్ని ఉల్లంఘించేలా చేస్తుందా, లేదు ఏవైతే యానిమల్ స్పీషీస్ ఉన్నాయో వాటిని ఇంకా ప్రమోట్ చేయడానికి లేదా ఆ బ్రీడ్ని ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది కూడా కన్సిడర్ చేస్తుంది. The 5-judge bench heard parties on whether the new Jallikattu laws were relatable to Article 48 of the Constitution. ఒకటి Article 29 Clause 1 అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఆర్టికల్ వస్తుంది which is Article 48 which comes under DPSP, Directive Principles of State Policy. తెలుగులో అయితే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు లేదా సింపుల్గా ఆదేశిక సూత్రాలు అంటారు. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, గవర్నమెంట్ ఎలా పని చేయాలని గవర్నమెంట్కి ఒక దిక్సూచి, ఒక గైడ్ లాగా వ్యవహరించే ఆర్టికల్స్ అవన్నీ కూడా. సో ఆర్టికల్ 48 స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే, స్టేట్ టు ఎండీవర్ టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. అంటే సైంటిఫిక్ పద్ధతుల్లో ఆ విధంగానే అగ్రికల్చర్ని, యానిమల్ హస్బెండరీ రెండింటిని కూడా ప్రిజర్వ్ చేయాలి, ప్రమోట్ చేయాలని చెప్తోంది. మరి ఆ విధంగా చూసుకున్నట్టయితే కల్చర్ పేరుతో ఒకవేళ యానిమల్ రైట్స్ మీరు ఉల్లంఘిస్తే అప్పుడు ఇండైరెక్ట్గా యానిమల్ హస్బెండరీని దెబ్బతీసినట్టు అవుతుంది. బికాస్ బుల్ కమ్స్ అండర్ యానిమల్ హస్బెండరీ, బికాస్ దాన్ని అగ్రికల్చర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. ది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆల్సో లుక్డ్ ఇన్ టు వెదర్ జల్లికట్టు అండ్ బుల్లక్కాట్ రేసెస్ laws of Karnataka and Maharashtra would actually subserve the objective of prevention of cruelty to animals under the Prevention of Cruelty to Animals Act of 1960. అంటే సో యానిమల్స్ని ఏ విధంగా కూడా మనం క్రూయల్గా ట్రీట్ చేయకూడదు, ఆ క్రూయల్టీ ఏదైతే ఉందో దానిని ప్రివెంట్ చేయాలని 1960లో ఒక యాక్ట్ వచ్చింది. సో ఈ చట్టం ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ప్రివెంట్ చెయ్యాలో ఆ ప్రివెన్షన్ని తప్పించుకోవడానికి వీళ్ళు చట్టాలు చేస్తున్నారా అనేది కూడా ఒకసారి గమనించాలి కోర్టు. దీనికి సంబంధించి కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవేంటో ఒకసారి గమనిద్దాం. In 2011, the center added bulls to the list of animals whose training and exhibition is prohibited. అంటే కొన్ని యానిమల్స్ని ట్రైనింగ్ ఇవ్వడం కానీ వాటిని ఎక్కడైనా స్టంట్స్ పర్ఫామ్ చేస్తూ లేదా ఎగ్జిబిషన్స్ పర్ఫామ్ చేస్తూ అలా చేయనివ్వకూడదు. The Supreme Court banned Jallikattu through a judgment in May 2014 in the Animal Welfare Board of India versus A. Nagaraja case on the grounds of cruelty to animals. అంటే యానిమల్స్ని హింసిస్తున్నారు, యానిమల్స్ మీద క్రుయాలిటీ చూపిస్తున్నారు అని ఏదైతే ఈ ఫేమస్ కేసు ఉందో ఆ ఫేమస్ కేసులో జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు 2014 మేలో ఈ జల్లికట్టును కూడా బ్యాన్ చేస్తుంది. అండ్ జల్లికట్టు ఒకటే కాదు, ఈవెన్ ఎడ్ల బండి పోటీలు ఏవైతే జరుగుతుంటాయో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో వాటిని కూడా బ్యాన్ చేస్తుంది. In 2018, the Supreme Court referred the Jallikattu case to a constitution bench where it is pending now. ఎందుకంటే 2017లో తమిళనాడు గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చింది. సో ఆబ్వియస్ లా తీసుకొస్తాను కదా, దానికి మళ్ళీ కాన్సిక్వెన్స్ ఏదైనా వచ్చేది. సో 2018లో సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేసింది. దాని యొక్క ప్రాసెస్ ఇంకా జరుగుతున్నది, ఇంకా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వలేదు. సో మళ్ళీ ఒక పొంగల్ వచ్చింది, మళ్ళీ జల్లికట్టు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అగైన్ ఇన్ ద న్యూస్. ఒకవేళ వాళ్ళు ఇప్పటికి కూడా తీర్పు ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు పెద్దగా చర్చ ఏం జరగదు, అన్లెస్ అంటే ఒకవేళ జడ్జిమెంట్స్ రాకపోతే మళ్ళీ సంక్రాంతి వచ్చినప్పుడు మళ్ళీ జల్లికట్టు వస్తుంది కాబట్టి అది మళ్ళీ న్యూస్లోకి వస్తుంది. The bone of contention is the Prevention of Cruelty to Animals, which is Tamil Nadu Amendment Act of 2017 and Prevention of Cruelty to Animals, Conduct of Jallikattu Rules of 2017.
సో వాళ్ళకున్న ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ అని ఒక రైట్ ఉంది. సో ఈ తమిళనాడు ప్రభుత్వం ఏదైతే లా చేసిందో అది జల్లికట్టును ప్రమోట్ చేస్తుంది, బికాజ్ అది వాళ్ళ కల్చర్లో భాగం అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ యాక్ట్ని అది సర్కంవెంట్ చేస్తుందా అంటే తప్పించుకుని వెళ్తుందా అనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి. which had reopened the gates for the conduct of the popular bull taming sport in the name of culture and tradition despite a 2014 ban by the Supreme Court. అంటే బ్యాన్ విధించిన తర్వాత కూడా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టం ఏదైతే అంశం ఉందో దానికి షార్ట్ కట్ లాగా లేదు దానికి ఆల్టర్నేటివ్గా ఒక రూట్ వెతికి ఆ రూట్ ద్వారా వాళ్ళు జల్లికట్టును ప్రమోట్ చేసుకుంటున్నారు అనే అంశం కూడా కన్సిడరేషన్లో ఉంది. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ సుప్రీం కోర్ట్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండనే కాదు. కొంతమంది ఆర్గ్యుమెంట్స్ జల్లికట్టుకి సపోర్టివ్గా చేస్తున్నారు, కొంతమంది అగేన్స్ట్గా కూడా చేస్తున్నారు. సో విల్ టాక్ అబౌట్ బోత్ ద ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ జల్లికట్టు అంటే జల్లికట్టు ఉండడంలో తప్పేమీ లేదు అంటున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఇన్ తమిళనాడు, జల్లికట్టు ఈజ్ బోత్ ఎ రిలీజియస్ అండ్ కల్చరల్ ఈవెంట్ సెలబ్రేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండ్స్ బియాండ్ ద కన్ఫైన్స్ ఆఫ్ కాస్ట్. అంటే కాస్ట్, క్రీడు, రిలీజన్, రేస్ ఇలా ఏ డిఫరెన్సెస్ లేకుండా అందరికీ కూడా సంబంధించింది, అందరి కల్చర్కి సంబంధించింది, అందరి యొక్క భావాలకి సంబంధించింది. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ అని చెప్పి. సో అలాంటిది జల్లికట్టు, అలాంటి కల్చర్ని ఎందుకు ఆపాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్. A practice which is centuries old and symbolic of a community's identity can be regulated and reformed as the human race evolves rather than being completely obliterated, the state government submitted. అండ్ మోరోవర్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏమని చెప్పిందంటే, ఇప్పుడు ఒక అంశం లేదా వాళ్ళు ఏదైతే ఒక ఆచార వ్యవహారంగా పాటిస్తున్నారు జల్లికట్టు అనే దాన్ని, అది ఎన్నో శతాబ్దాల పురాణం, అంటే ఇట్ ఈస్ సెంచరీస్ ఓల్డ్, ఎప్పటి నుంచో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు అసలు ఆ కల్చరే ఫాలో చేయొద్దు అని అంటే ఇండైరెక్ట్గా మీరు ఆ కల్చర్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఆ కల్చర్ని ఫాలో చేస్తున్న కమ్యూనిటీని లేదా రిలీజియస్ కమ్యూనిటీ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయనట్టే కదా, బికాజ్ వాళ్ళ భావాలు మీరు గౌరవించినప్పుడు. అందుకని మీరు వాటికి కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని నియమ నిబంధనలు పెట్టి దాన్ని ప్రమోట్ చేస్తే తప్పేంటి అని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఇట్ యాడెడ్ దట్ ఎనీ బ్యాన్ ఆన్ సచ్ అ ప్రాక్టీస్ వుడ్ బి వ్యూడ్ యాజ్ hostile to culture and against the sensitivities of the community. సో మీరు ఇలాంటి అంశాలు ఎస్పెషల్లీ కల్చర్ ఎక్కడైతే రిలేట్ అయిందో దాన్ని మీరు కంప్లీట్గా ఆల్ ఆఫ్ అ సడన్ బ్యాన్ చేస్తే ఇండైరెక్ట్గా మీరు ఆ కల్చర్ని బ్యాన్ చేసినట్టే, ఆ కల్చర్ని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇండైరెక్ట్గా మీరు నెగ్లెక్ట్ చేసినట్టే. అంటే వాళ్ళ రైట్స్ని మీరు గౌరవించలేదు, వాళ్ళకి ఆ రైట్స్ దక్కేలాగా మీరు ఏ ఇనిషియేటివ్ తీసుకోలేదని చెప్పినట్టే కదా. సో ఇండైరెక్ట్గా మీరు ఒక సెక్యులర్ కంట్రీగానో లేదా అందరికీ న్యాయం చేయాల్సిన కంట్రీగానో ఉండట్లేదు అని తమిళనాడు గవర్నమెంట్ అంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, describing Jallikattu as a tool for conserving this precious indigenous breed of livestock. సో వాళ్ళు ఒక వైల్డ్ బుల్ని యూస్ చేస్తున్నారు కదా, సో అది ఓన్లీ తమిళనాడు రాష్ట్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటుంది అది. సో దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, బికాస్ జల్లికట్టు అనే కల్చర్ని ప్రమోట్ చేయాలి కాబట్టి. The government argued that the traditional event did not violate principles of compassion and humanity. వాళ్ళు ఎక్కడా కూడా మానవత్వాన్ని లోపించి లేదు మరీ క్రూరంగా తయారైపోయి జంతువుని చంపడానికి వాళ్ళు చేయట్లేదు. యాజ్ ఎ కల్చర్ వాళ్ళ కల్చర్ ఏంటంటే అది ఒక ఆట, ఆ ఎద్దు యొక్క హంప్ ఏదైతే ఉందో దానిని పట్టుకుని ఆ ఎద్దుని కంట్రోల్ చేయాలి, బికాజ్ ఇట్స్ ఎ వైల్డ్ బుల్. సో వైల్డ్ బుల్ని కంట్రోల్ చేసి దాన్ని డొమెస్టికేట్ చేసి దాన్ని మనుషుల్లాగా చూసి దాన్ని ప్రేమతో ఆప్యాయతతో చూసి అలానే దాన్ని కూడా వ్యవసాయం వాటికి యూజ్ చేయాలన్నది వాళ్ళ ప్రిన్సిపల్ అని వాళ్ళు చెప్తున్నారు. It contended that the traditional and cultural significance of the event and is intertwining with the socio-cultural milieu was taught in high school so that the significance is maintained beyond generations. సో వాళ్ళు అనేది ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రెడిషన్ మేము దాన్ని ఈవెన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రమోట్ చేస్తున్నాం, సో దట్ ఆ కల్చర్ ఏదైతే ఉందో అది డిమినిష్ అయిపోదు లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్ డిటోరియేట్ అయిపోదు లేదా కనుమరుగైపోదు, అది ఇంకా కంటిన్యూటీలో ఉంటుంది అని. ఇప్పుడు మనం దీనికి అగేన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ అంటే అసలు జల్లికట్టు అనేది ఆర్గనైజ్ చేయకూడదని ఎవరైతే అంటున్నారో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అంటే చూద్దాం. ద పిటిషనర్స్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వాస్ దట్ లిబర్టీ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ వెదర్ ఇట్ బీ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైఫ్. అంటే స్వేచ్ఛ అనేది ప్రతి జీవికి ఉంటుంది, మనుషులకు ఒక్కళ్ళకే కాదు. జీవం ఉంది అని అంటేనే దానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. అది చీమైనా అవ్వచ్చు, ఎద్దైనా అవ్వచ్చు, అది డైనోసార్ అయినా అవ్వచ్చు, ఏనుగైనా అవ్వచ్చు, దేనికైనా సరే అన్నిటికీ స్వేచ్ఛ ఉంటుంది. అన్ ఆస్పెక్ట్ దట్ హ్యాడ్ బీన్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం, రైట్ టు ఫ్రీడమ్ అనేది కూడా ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది, రైట్ టు లిబర్టీ ఇవన్నీ కూడా. ఈ రైట్ టు లిబర్టీ ఫ్రీడమ్ అనే వాటికి చాలా హై వాల్యూస్ ఇచ్చున్నారు అనమాట కాన్స్టిట్యూషన్లో. సో అందుకని అది ప్రతి లైఫ్కి ఉన్నప్పుడు మరి దానిని ప్రొటెక్ట్ చేయాలిగా. మరి దానిని ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు నువ్వు కల్చర్ పేరుతో ప్రమోట్ చేసి దాన్ని ఇండైరెక్ట్గా మీరు హార్మ్ చేయట్లేదా అని ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళు అంటున్నారు. ద తమిళనాడు లా వాజ్ బ్రాట్ టు సర్కంవెంట్ ద బ్యాన్ ఆన్ జల్లికట్టు ఇంపోజ్ బై ద సుప్రీం కోర్ట్. సో తమిళనాడు ప్రభుత్వం అసలు లా తీసుకొచ్చింది వాళ్ళు కల్చర్ని ప్రమోట్ చేసుకోవడానికి కాదు, సుప్రీంకోర్టు ఏదైతే బ్యాన్ విధించిందో దానిని సర్కంవెంట్ చేయడానికి అని.
Deaths and injuries have been caused to humans as well as bulls which had taken place in several districts of the state while conducting Jallikattu. అంటే ఇక్కడ జల్లికట్టు క్రీడ జరిగేటప్పుడు అది యాజ్ నార్మల్గా ఒక స్పోర్ట్ లాగా జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఎద్దులు చచ్చిపోతున్నాయి, అలానే మనుషులు చచ్చిపోతున్నారు. సో ఇన్ ఎనీ విచ్ చూసుకున్న వైలెన్స్ ప్రమోట్ అవుతుంది, క్రుయాలిటీ ప్రమోట్ అవుతుంది. సో అలాంటప్పుడు యానిమల్ రైట్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, హ్యూమన్ రైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇంకా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు అలాంటప్పుడు ఆ కల్చర్ని ఎందుకు ప్రమోట్ చేయడం అని అంటున్నారు కొంతమంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఏమో ఈ ఏదైతే ఆచార వ్యవహారం ఉందో జల్లికట్టు అనేది ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుందని చెప్తే, ఎవరైతే ఆర్గ్యుమెంట్ దానికి అగేన్స్ట్గా చేస్తున్నారో వాళ్ళు అనేది ఏంటంటే దేర్ వాజ్ నో మెటీరియల్ ఎవిడెన్స్ టు జస్టిఫై జల్లికట్టు యాజ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్. అంటే ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు, ఇది ఎప్పుడో తరతరాలుగా వస్తున్న ఆచారం అని. The critics had equated the event with practices such as sati and dowry, which were also once recognized as a part of culture and stopped through legislation. ఒకప్పుడు సతీ కూడా ఉండేది కదా, సతీ సాగమనం. అంటే ఒకవేళ భర్త చనిపోతే భార్య బతికే ఉన్నా సరే భర్త యొక్క చితి మీద కూర్చోబెట్టేవాళ్ళు. అలా ఎవరైతే చేసేవాళ్ళు వాళ్ళు గొప్పగా కన్సిడర్ చేయబడేవాళ్ళు, ఎవరైతే అలా కూర్చునే వాళ్ళు కాదో వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించేవాళ్ళు. ఈవెన్ డౌరీ, అమ్మాయిలు ఒకవేళ పెళ్ళైతే కనుక కట్నం కింద చాలా వరకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ సతీ సాగమనం అయితే టూ మచ్. భర్త చనిపోయాడు ఫైన్, భార్య బతికే ఉంది, బతికి ఉన్న పర్సన్ని చితి మీద కూర్చోబెట్టి లైవ్ బర్న్ చేసేస్తున్నారు. సో ఇట్స్ వెరీ డెరగేటరీ, డిస్క్రిమినేటివ్ అండ్ ఇన్హ్యూమన్. అవి కూడా ఒకప్పుడు ఆచారాలే కదా. సో వాటిని కూడా ఒక చట్టం తీసుకొచ్చి బ్యాన్ చేశారు కదా. మరి అలాంటప్పుడు ఇది కూడా కల్చరే కాదనట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం ఇన్హ్యూమన్గా జరుగుతుంది కదా, వైలెన్స్ ప్రమోట్ అవుతుంది, అటు యానిమల్స్ చచ్చిపోతున్నాయి, ఇటు మనుషులు చచ్చిపోతున్నారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఆ కల్చర్? బికాస్ యాజ్ అ సివిలైజేషన్గా మనం ఇవాల్వ్ అవుతున్నప్పుడు కల్చర్ని తీసుకెళ్ళాలి. సో అలాంటప్పుడు ఏంటి, ఎద్లని గౌరవించడం, ఎద్లని పూజించడం చేయాలి, కానీ దాంతోపాటు వైలెన్స్లో పార్టిసిపేట్ చేస్తే అట్లా అని చెప్పి ఎవరైతే దానికి జల్లికట్టుకి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు ఈ మాట. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ జల్లికట్టు, దేర్ ఆర్ సమ్ అదర్ games or some other sports in some other states. What is the position of the states for similar sports? For example, Karnataka too passed a law to save a similar sport called Kambala. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు. ఈవెన్ రీసెంట్గా ఏదైతే కాంతారా అని ఒక సినిమా ఉందో దాంట్లో కూడా ఈ స్పోర్ట్ని చూపించారు, కంబాలా అనేది. సో కంబాలా స్పోర్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక లాన్ తీసుకొచ్చింది, ఎలా అయితే జల్లికట్టుని ప్రొటెక్ట్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ లాన్ తీసుకొచ్చిందో. సో అందుకని ఈ రెండు స్టేట్స్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే జల్లికట్టును ఆపాలి, అట్ ది సేమ్ టైం కంబాలను కూడా ఆపాలి. ఎందుకంటే అక్కడ అగైన్ వాళ్ళు యానిమల్స్ని కొడుతున్నారు లిటరల్లీ, అది పరిగెత్తడానికి ఫాస్ట్గా. అందుకని ఎక్సెప్ట్ ఇన్ తమిళనాడు అండ్ కర్ణాటక వేర్ బుల్ టేమింగ్ అండ్ రేసింగ్ కంటిన్యూ టు బి ఆర్గనైజ్డ్, దీస్ స్పోర్ట్స్ రిమైన్ బ్యాన్డ్ ఇన్ ఆల్ అదర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర డ్యూ టు ద 2014 బ్యాన్ ఆర్డర్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. సో ఓన్లీ కర్ణాటకలో ఈ కంబాల, అలానే తమిళనాడులో ఈ జల్లికట్టు మటుకే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఈవెన్ దో సుప్రీంకోర్టు 2014 సంవత్సరంలో బ్యాన్ విధించినా సరే. ఎందుకనంటే ఈ రెండు రాష్ట్రాలు ఈ ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్, ప్రిజర్వ్ చేయడానికి, అవి మా కల్చర్లో భాగం అని చెప్పి దానికి సంబంధించి చట్టాలు తీసుకొచ్చారు వాటిని సర్కమెంట్ చేయడానికి, ఆ బ్యాన్ని. వేరేజ్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వీటికి సంబంధించి ఏ చట్టాలు తీసుకురాలేదు కాబట్టి ఆ బ్యాన్ లానే ఉండిపోయింది. అఫ్కోర్స్ బట్ ఇల్లీగల్గా ఇప్పటికీ కొన్ని కొన్నిసార్లు జరుగుతూనే ఉంటాయి, బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వేరేజ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంది, అండ్ దాట్స్ వై దెర్ ఇస్ దిస్ ఇష్యూ. అందుకని కాన్స్టిట్యూషన్ పరంగా ఇది వ్యాలిడా కాదా అని డిసైడ్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటైంది. కాకపోతే ఇప్పటివరకు అది ఇంకా జడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఈవెన్ దో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 5 years అప్రాక్సిమేట్గా. బట్ ఈవెన్ దెన్ వీ హోప్ దట్ ఈ సంక్రాంతి లోపల జడ్జ్మెంట్ ఇస్తుందని చూద్దాము. బట్ ఏదైతేనే వీ హ్యావ్ టు ఫాలో ద లా. సో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషనల్ ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేసి ఒక డిసిజన్కి వస్తారు. కాబట్టి లెట్స్ హోప్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ రిమెంబర్, కల్చర్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఆచార వ్యవహారాలను పాటించాలి, మన సంస్కృతిని మనం గౌరవించాలి, బట్ నాట్ ఆన్ వైలెన్స్. ఒక యానిమల్ని చంపో లేదా ఒక మనిషిని చంపి ఆ కల్చర్ని ముందు తీసుకెళ్ళేటట్టయితే దట్స్ నాట్ అ గుడ్ కల్చర్. ఒకప్పుడు అంటే ఫైన్, కానీ యాజ్ ఎగ్జాంపుల్ వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ సతీ అండ్ డౌరీ. సో మనం జల్లికట్టును ముందుకు తీసుకెళ్దాం, కంబాలను కూడా ముందుకు తీసుకెళ్దాం, కానీ నాట్ బై బీటింగ్ దెమ్ ఆర్ నాట్ బై క్రియేటింగ్ వైలెన్స్, రాదర్ వర్షిపింగ్ దెమ్. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.